వయస్సు పెరిగే కొద్దీ ప్రేమలోని మత్తు తగ్గిపోతుందని అంటారు. కాని 45 వయసులో పుట్టే ప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో మీకు తెలుసా? ఇది మాధవి కథ. తనలో ఎప్పుడో చచ్చిపోయిందనుకున్న ఓ అందమైన కోరిక ఒక కొత్త స్పర్శతో మళ్లీ ఎలా ప్రాణం పోసుకుందో ఈరోజు విందాం. లోకంతో పనిలేని ఇలాంటి మరెన్నో ఉద్వేగభరితమైన కథల కోసం మన నా కథ విను ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాధవి వయసు 45 కాని ఆమెను చూస్తే ఆ మాట ఎవ్వరూ నమ్మరు. పదునైన చూపులు, ఆ వయసుకే సొంతమైన ఓ ప్రత్యేకమైన హుందాతనం, ఒక రకమైన ఆకర్షణ ఆమె సొంతం. వానొస్తే తడవాలని, చలివేస్తే వెచ్చటి స్పర్శ కావాలని ఆమెకు అనిపించినా ఆ భావాలను తనలోనే దాచుకుంటూ బతుకుతోంది. ఆమె జీవితం ఒక గడియారంలా, ఉదయం లేవడం, పనులు చేసుకోవడం, రాత్రి నిద్రపోవడం, ఇంతే. ఆమెలో ఒకప్పుడున్న చలాకీతనం, ప్రేమపట్ల ఉన్న ఆశ ఎప్పుడో మరుగున పడిపోయాయి. కాని ఆ రోజు సాయంత్రం ఆకాశం కారుమబ్బులు కమ్మి ఉంది. చల్లటి గాలి ఆమెను తాకుతూ వెళ్తోంది. బాల్కనీలో నిలబడి కాఫీ తాగుతున్న మాధవికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లోకి కొత్తగా వచ్చిన విక్రమ్ కనిపించాడు. వయసు సుమారు 40 ఉంటుంది. అతని కళ్ళు సూటిగా మాధవివైపే చూస్తున్నాయి. ఆ చూపుల్లో ఏదో తెలియని అయస్కాంతముంది. ఎన్నో ఏళ్లుగా ఎండిపోయిన ఆమె మనసులో అకస్మాత్తుగా ఒక చిరుజల్లు కురిసినట్లనిపించింది. ఆమె సిగ్గుతో చూపులు తిప్పుకుంది. రోజులు గడుస్తున్నాయి. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం వారిద్దరి మధ్య కంటిచూపుల భాష మొదలైంది. ఒకరినొకరు పలకరించుకోలేదు, కాని వారి కళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నాయి. ఒకరోజు భారీ వర్షం, కరెంటు పోయింది. మాధవి చేతిలో ఒక చిన్న క్యాండిల్ పట్టుకొని బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తోంది. మెరుపులు మెరుస్తున్న ఆ వెలుతుర్లో విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య కేవలం కొన్ని అడుగుల దూరం. చలిగాలికి మాధవికి చిన్నగా వణుకొస్తోంది. విక్రమ్ నెమ్మదిగా తన చేతిలోని గొడుగును ఆమెవైపు జరిపాడు. ఈ వయసులో వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందనే భయం లేదా అని అడిగాడు నవ్వుతూ. ఆ గొంతులో ఒక ఆప్యాయత, ఒక రకమైన ఆకర్షణ ఉన్నాయి. మాధవి అతన్ని చూస్తూ, వయసు శరీరానికే కాని మనసుకు కాదు కదా అంటూ బదులిచ్చింది. ఆ ఒక్క మాటతో ఇద్దరి మధ్య ఉన్న మౌనం పగిలిపోయింది. విక్రమ్ తన కళ్లలోకి సూటిగా చూస్తూ, నిజమే, నీ కళ్లలో ఇంకా ఆ 20 ఏళ్ల పడుచుపిల్ల అల్లరి అలాగే ఉంది. ఆ కళ్ళు ఎంతో లోతైనవి, నన్ను ఎక్కడికో లాగేస్తున్నాయి అన్నాడు. ఆ మాటలు మాధవి గుండెల్లో ఒక తుఫానును సృష్టించాయి. ఎన్నో ఏళ్లుగా ఎవ్వరూ ఆమెను అంతలా గుర్తించలేదు, అంత అందంగా వర్ణించలేదు. విక్రమ్ మాటలు ఆమెలో నిద్రపోతున్న ఓ స్త్రీని తట్టిలేపాయి. అతని చూపులు ఆమెను బంధించాయి. ఆ చీకట్లో, వర్షం పడుతున్న ఆ చల్లటి రాత్రి వారిద్దరి మనసులు ఒకటయ్యాయి. వయసుతో సంబంధం లేని ఒక అందమైన, స్వచ్ఛమైన మరియు గాఢమైన అనురాగానికి ఆ రాత్రి సాక్ష్యంగా నిలిచింది. ప్రేమ అనేది ఒక వయసుకు పరిమితం కాదు. అది ఎప్పుడైనా, ఎవరిపట్లైనా పుట్టచ్చు. ముఖ్యంగా జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయాక ఒక తోడుకోసం మనసు పరితపించే వయసులో దొరికే ప్రేమ ఇంకా ఎంతో మధురంగా ఉంటుంది. మాధవికి విక్రమ్ రూపంలో ఆ మధురమైన ప్రేమ దొరికింది. వారి కథ వయసును దాటిన ఒక అందమైన ప్రయాణం.